ఏం చెప్తున్నాడంటే కోర్స్ మీకు 20% ఆఫ్ ది యావరేజ్ ఆఫ్ ది అంటే 0.2 100 స్కోర్స్ ఆ సెక్షన్లో తీస్తారో అక్కడికి అది అయిపోయింది, మినిమం ఎలిజిబుల్ స్కోర్ అయిపోతుంది మీకు. సో డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయండి, ఎస్ఎంఏఎస్ అంటారు దాన్ని, మనకి సెక్షన్ వైజ్ మినిమం ఎలిజిబుల్ స్కోర్ అంటారు అనమాట. ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చి 90% ఉండాలండి, ఓపెన్ కేటగిరీ అయితే 100%. అంటే 0.2తో టాప్ 100 స్కోర్ని మల్టిప్లై చేస్తే వచ్చే స్కోర్కి మినిమం ఎలిజిబుల్ స్కోర్ ఓపెన్ కేటగిరీకి, ఓబీసీకి దాన్ని మళ్ళీ 0.9తో మల్టిప్లై చేస్తారు. రిజర్వేషన్ ఉంటే ఎస్సీ ఎస్టీ కానీ పిహెచ్ రిజర్వేషన్ ఉంటే 50%తో మల్టిప్లై చేస్తారు. ఇది మినిమం ఎడ్మిజిబుల్ స్కోర్స్ అంటారు, సెక్షన్ వైజ్ కాబట్టి, సబ్జెక్ట్ వైజ్ సపరేట్ చూస్తారు కాబట్టి ఎస్మాస్ అంటారండి, ఎస్ఎంఏఎస్. కట్ ఆఫ్ వేరండి. మరి కట్ ఆఫ్ అంటే జనరల్గా మినిమం ఎడ్మిజిబుల్ పర్సంటైల్ అంటారండి, ఎంఏపీ అంటారు. అది 95% ఏమో జనరల్ కేటగిరీ, 90% ఓబీసీ, 75% ఎస్సీ ఎస్టీ పిహెచ్. అది మ్యాప్ అంటారండి, మినిమం అడ్మిసిబుల్ పర్సంటైల్. దాన్ని బట్టి వాళ్ళు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఓవరాల్గా మీకు ఉన్న ర్యాంకు. ఏదైనా ఒకటి తక్కువ వచ్చిందనుకోండి, మీరు అవుట్ ఆఫ్ ది గేమ్. అది సార్ నాకు నాకు ఫిజిక్స్ బాగా చేశాను, కెమిస్ట్రీ బాగా చేశాను, లేదా ఇంకోటి ఏదో చేయలేదు, ఆయన నేను క్వాలిఫై అవుతుంది రావు. మొత్తం అన్నింటిలో కూడా జాగ్రత్తగా చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో అన్నీ కూడా ఈక్వల్గా చదివే అవసరం ఈ ఎగ్జామ్కి చాలా ఎక్కువగా ఉందన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఆల్రెడీ మీకు చెప్పాను నేను, నైజర్ భువనేశ్వర్ కానీ యూనివర్సిటీ ఆఫ్ ముంబై డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ అంటారండి, UMDAECEBS. అది గూగుల్ చేయాలి. ఆ యూనివర్సిటీ ఉంది, ముంబై యూనివర్సిటీ ఆఫ్ ముంబై వాళ్ళు దీనికి మీకు ఇది ఇస్తారండి, ఇది మన సర్టిఫికేట్ ఇస్తారు.